కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కర్కాటక రాశి వాళ్ళకి అధికమైన ఖర్చులు, అలాగే అధిక శ్రమ, దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆరోగ్య సంబంధమైన ఆలోచనలు, వీటికి సంబంధించిన ఖర్చులు, అలాగే కుటుంబ వాతావరణంలో ఎక్కువ శాతం ఖర్చులు అనేవి మీకు కనబడుతున్నాయి. అంటే మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, అంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు కావచ్చు, అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో అప్లై చేయడానికి చేసే కార్యక్రమాలు, లేకపోతే ఏదైనా దూర ప్రదేశాలకి ప్రయాణాల కొరకు చేసే ఖర్చులు లాంటివి మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో వీలైనంత వరకు అనుకూలతలు కనబడుతున్నాయి. అది మీ ఆలోచనలతో లాభదాయకంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీరు కొత్త కొత్త విధానాల్లో ప్రణాళికలు వేసుకోవడం, అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, వారికి సంబంధించిన ఖర్చులు అంటే వారి విద్యా విధానం కొరకు కానీ, వారి విద్య కొరకు కానీ, విద్యకు సంబంధించిన వస్తువులు కొనుగోలు కొరకు కానీ మీరు ప్రయత్నాలు చేయడం అనేది, లేకపోతే నూతన ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా మీరు ప్రయత్నాలు చేయడం, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టిని కేటాయించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఖర్చు కన్నా కూడా లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు కొంత ఖర్చునే సూచిస్తుంది. కనుక వీలైనంతవరకు విద్యార్థులకు సంబంధించిన విషయాలైనా, లేకపోతే మీ వ్యక్తిగత విషయాల్లోనైనా చక్కటి ప్రణాళికతో ముందుకెడితే ఆ యొక్క ఖర్చు మీకు అనుకూలతల వైపుగా తీసుకెళ్లే అవకాశాలు లాంటివి ఉన్నాయని మనం ఇక్కడ భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, భాగస్వామి వ్యవహారాల కొరకు చేసే వాళ్ళకి ఈ రోజున దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వర్తమానాలు అందే అవకాశం ఉంది. అంటే ఎవరన్నా ఏదైనా వృత్తి కొరకు ప్రయత్నాలు చేస్తున్నా, వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, దానికి సంబంధించిన వార్త మీకు కొంత ఆనందాన్ని ఇవ్వడం కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు కొంత అనుకూలతల్ని చూపించడం కానీ, అలాగే మీ యొక్క భాగస్వామి కానీ, మీ యొక్క తల్లిగారితో కానీ సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపించే అవకాశం లాంటిది కనబడుతోంది.